ఓం నమ శివాయ. ఈ మాట అనగానే మీకు అర్థమయ్యి ఉంటుంది. అవునండి, ఈ వ్లాగ్ వచ్చి మహాశివరాత్రి రోజు చేసిన వ్లాగ్. ఈ వ్లాగ్లో నేను ఇంట్లో పనులు ఎలా చేసుకున్నాను, అలాగే ఆ మహాశివుడికి పూజలు ఎలా చేశాను అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అంతకంటే ముందుగా అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. మార్నింగ్ వెదర్ అయితే చాలా బాగుంటుంది కదా, అలా నేచర్ని ఆస్వాదించడం అంటే నాకు చాలా బాగా ఇష్టం. మార్నింగ్ వైబ్స్ చాలా బాగుంటాయి కదా. అయితే ఇంకా మార్నింగ్ అయితే మేము గుమ్మాలన్నిటికీ కూడా మేము బంతిపూలు అయితే వేసేసాము. ఇంకా లోపల ఉన్న బుద్ధుడికి కూడా వేసేసాము. ఇంకా నేను వంటగదిలోకి వస్తే చూసారా ఎన్ని పిచ్చుకలు వస్తాయోనండి. ఈరోజు ఒకటే వచ్చింది. ఇంకా మార్నింగ్ అలా వంటగదిలో డోర్ తీస్తే అసలు సూర్యుడి కిరణాలు అయితే మన మీద పడుతూ ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి సూర్యకిరణాలు అనేది ఇంట్లో పడుతూ ఉండాలి. కాసేపు అయినా మార్నింగ్ టైమ్స్లో అలా ఉంచుకుంటే చాలా మంచిది. ఇంకా మహాశివరాత్రి రోజు ఎర్లీ మార్నింగ్ అయితే లేచి స్నానాలు అయి చేసి రెడీ అయిపోయాను. ఇంకా రెడీ అయిన తర్వాత పూజ చేయడానికి మొదటగా గడప పూజ అయితే చేసుకున్నాను. గుమ్మాన్ని అయితే నీట్గా వాటర్ తోటైతే తుడుచుకొని, అలాగే నేను పెయింట్ వేసి ఉన్నా కూడా నేను ఇలా కొంచెం పసుపు అయితే రాస్తాను. ఆ గుమ్మం కింద కూడా నేను కొంచెం పసుపు అయితే రాస్తాను. కుంకుమ బొట్లు అయితే పెడుతూ ఉంటాను. గుమ్మానికి ఎప్పుడైనా సరే పసుపు రాసిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు మనం పెట్టుకొని తర్వాత గడపకి పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి. అయితే నాకు ఒక డౌట్ ఉండింది. నేను ఫస్ట్ నుంచి కూడా అమ్మ వాళ్ళైనా మేమైనా సరే గుమ్మానికి పసుపు బొట్లు పెట్టేటప్పుడు మేము బయట వైపు కూర్చొని ఎక్కువగా పెట్టడం అలవాటు. కానీ ఇప్పుడు చాలా మంది కూడా బయట వైపు కూర్చొని పూజ చేయకూడదు, గడప పూజ చేసుకునేటప్పుడు లోపల వైపు గుమ్మం వైపు కూర్చొని మనకి పసుబొట్లు పెట్టుకోవాలి ఆ గుమ్మానికి అని చెప్పి చెప్తున్నారు. అది కరెక్టా, అది రాంగా, లేకపోతే ఏంటి అనేది తెలీదు. మరి ఇదే ఆచారం మరి ఫస్ట్ నుంచి ఎందుకని అలవాటు అవ్వలేదు జనాలకి, ఇలా మధ్యలో నుంచి ఎందుకు వచ్చింది? ఏదైనా ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు మేము కాకపోయినా వేరే వాళ్ళైనా సరే అలా గడపకి ఇటువైపు కానీ అటువైపు కానీ అని చెప్తూ ఉంటారు కదా. మేమనే కాదు, చాలా మంది కూడా గుమ్మానికి బయట వైపు కూర్చొని పూజ అనేది చేస్తుంటారు. ఇది మీకేమైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్. తెలియని విషయాన్ని తెలుసుకోవడం తప్పేమీ కాదు కదా, అందుకనే మిమ్మల్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమంటున్నాను. నాకేమన్నా తెలుసుకుందాము అని చెప్పి. ఇంకా గడప పూజ చేసుకున్న తర్వాత అంటే పసుపు బొట్లు అన్నీ పెట్టేసిన తర్వాత నేను ముగ్గు అయితే వేసుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే నేను ఇలా పండగల టైంలో కానీ ఇంకా నా ఫ్రైడేస్ కానీ సాటర్డేస్ అలా ఎక్కువగా ఇలా కొంచెం ముగ్గు అయితే వేసుకుంటాను. ఎందుకంటే గుమ్మానికి ఎదురుగా మేము పెయింట్ అయితే వేసేసుకున్నాము, ఇంతకుముందే పెయింట్ వేసుకున్నాము, అది ఇంకా పోలేదనమాట. అందుకని నేను ఇలా ఒక సైడ్కి అయితే వేసుకుంటాను. కొంచెం పద్మ ముగ్గు కానీ లేదంటే ఇలా ఈ ముగ్గు కానీ ఏదో ఒకటి ఒక చిన్న ముగ్గు అయితే వేసుకొని పసుబొట్లు అయితే పెట్టేసుకుంటాను. ఇంకా ఫైనల్గా అయితే ఈ లుక్ అయితే ఇలా ఉంది. ఇందాక మీకు వంటగదిలో చూపించాను కదా ఒక చిన్న పిచ్చుక ఎగిరిపోవటం, అదే పిచ్చుక మళ్ళీ ఈ చెట్టు మీద వాలి ఇందా నుంచి అరుస్తూనే ఉంది. వీడియో తీద్దాం అనుకునే లోపు ఎగిరిపోయింది. ఇంకా తర్వాత తులసికోట దగ్గర అయితే నేను అయితే ముగ్గు ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇలా ఫ్రైడేస్ సాటర్డేస్ అలా పెడుతూ ఉంటాను ఎక్కువగా. ఇంకా లేదంటే మామూలుగా చిన్న ముగ్గు ఏదన్నా వేసుకుంటాను అనమాట. పైన అయితే నేను ఇలా వేసుకున్నాను కదా, కింద పక్కన అయితే నేను ఇలా కుబేర ముగ్గు అనేది వేసుకుంటాను, చిన్న ముగ్గు. ఇంక ఇందులోనే కొంచెం పసుపు బొట్లు అయితే పెట్టేసుకుంటాను. నాకు పూజ టైంలో ఇలా చక్కగా పసుపులు అవి రాసి బొట్లు పెట్టుకొని ముగ్గులు వేసుకోవడం అంటే చాలా బాగా ఇష్టం. వీటికి ఎక్కువ టైం అయితే నాకు పట్టేస్తూ ఉంటుంది. అందుకనే ఎర్లీగా లేచి ఈ పనులు అయితే ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా సరే మనకి ఇంటికి ఎప్పుడైనా ఒక ఫెస్టివల్ వెదర్, ఒక ఫెస్టివల్ లుక్ రావాలి అంటే కనుక మనం ఇలా పూలతో అలంకారం చేసుకోవడం, ఇలా ముగ్గులు వేసుకుంటే నిజంగా ఆ లుక్ చాలా బాగుంటుంది. ఇంకా తులసి కోటకి కార్నర్లో ఇలా వాటర్లో అయితే పూలు పెట్టేసి మేము ఉంచుతాం అనమాట. అంటే ప్రతిరోజు కూడా మేము ఇలా వాటర్ని చేంజ్ చేస్తూ పూలు పెడుతూ ఉంటాను. ఇలా కుబేర ముగ్గు చూసారా, ఇలా కుబేర ముగ్గు కూడా నేను వేసుకుంటూ ఉంటాను. ఇలా తులసికోట దగ్గర అయితే కుబేర ముగ్గు వేసుకుంటే మంచిదని చెప్పారు. అందుకని అప్పటి నుంచి కూడా ఈ ముగ్గునైతే వేస్తూ ఉంటాను. ఇలా గుమ్మానికి మనం బొట్లు అయితే పెట్టేసుకున్నాం కదా, ఇంకా నేను ఇలా పూలు అయితే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఫైనల్గా పూలు పెట్టేసుకొని మనం ధూపం ఇచ్చేసామంటే గడప పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా మా వారైతే లోపల పూజ చేస్తున్నారు. ఇంకా నేనైతే తులసికోట దగ్గర నేను పూజ చేస్తున్నాను. ఇలా తులసికోట దగ్గర ఎప్పుడు మ్యాక్సిమం పండగలకి ఎక్కువగా నేను తులసికోట దగ్గర నేనే చేస్తాను. లోపల మాత్రం మా వారు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా నిత్యం దీపారాధన మాత్రం మా వారు చేస్తూ ఉంటారు. ఇలా పండగల టైంలో కానీ లేదంటే కార్తీక మాసంలో కానీ నేను చేస్తూ ఉంటాను. ఇంకా తులసి అమ్మవారికి పండు తాంబూలం అయితే సమర్పించుకున్నాను. ఇలా పండు తాంబూలం పెట్టుకుంటే చాలా మంచిది కదా, అందుకని మహాశివరాత్రి కదా, అందుకని ఇలా పండు తాంబూలం అయితే పెట్టేశాను.
ఇంకా నాది పూజ అయితే కంప్లీట్ అయింది బయట. ఇంకా మా వారు పూజ చేసుకుంటారు, అది కూడా మీకు చూపించేస్తాను. ఈ రోజు అయితే మహాశివరాత్రి కదా, అందుకని టీవీలో మా వారు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు పెట్టుకొని అవి వింటూ పూజ చేస్తున్నారు. ఆయన మహాశివుడి గురించి చాలా బాగా చెప్తారనమాట. మనం లీనమైపోతాం అందులోకి. నీకు మనస్సు ఉంటే భక్తి ఉంటే ఒక్క కారణం చాలు, ఏదో ఒక కారణంతో శివుని యందు మనసు రమిస్తే. ఇంకా పూజ అయిన తర్వాత నేను ప్రశాంతంగా కూర్చొని శివాష్టోత్తరాలు అలాగే లింగాష్టకము బిల్వాష్టకము చదువుతూ అలా కూర్చుండిపోయాను. ఇంకా తర్వాత ఇంట్లో పనులు ఉంటాయి కదా, ఇంకా పండగలైనా సరే మనం పనులు అయితే మానుకోలేం కదా, ఇంకా అందుకని చెప్పి నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఆరేసుకుంటున్నాను. ఇంకా కొంచెం గిన్నెలు అవి ఉంటే రాత్రే మొత్తం తోమేసుకున్నాను. అంటే చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే కనుక నైటే చేసేసుకుంటాను. అంటే గ్యాస్ అయిపోయాయి తోడవటం కానీ మొత్తం అలా చిన్న చిన్న క్లీనింగ్ కానీ అలా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే కనుక నేను నైటే చేసుకుంటాను. అలా కంప్లీట్ చేసుకుంటే మార్నింగ్కి మనకి చాలా బర్డెన్ తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఇంకా మెయిన్ పనులు చేసుకుంటే సరిపోతుంది కదా. ఇంకా నేను మహాశివరాత్రి అని చెప్పి ఈరోజు మొత్తం కూడా ఉపవాసం ఉందని చెప్పి నిర్ణయించుకున్నాను. అందుకని కటిక ఉపవాసం కూడా చేయకూడదు అంటారు కాబట్టి నేను రోజు మొత్తం మీద అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా నేను ఒక్క యాపిల్ పండు మాత్రమే తిన్నాను. ఇంకా ఏమీ తాగలను కూడా తాగలేదు. ఇంకా పాలవి తాగుదాం అనుకున్నాను కానీ ఇంకా వద్దు, ఇక ఈరోజు ఏది వద్దు అని చెప్పేసి ఓన్లీ ఒక్క యాపిల్ పండు, అది కూడా ఆఫ్టర్నూన్ టైమింగ్స్లో మాత్రమే తిన్నాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి మేము ఇలా శివుణ్ణి తయారు చేద్దామని చెప్పేసి కొంచెం మట్టి అవి తీసుకున్నాను. అంటే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాను కదా, అందుకని సాయంత్రం పూట ఇలా శివలింగం చేసుకొని ఇలా పూజ చేసుకుందాం అనిపించింది. ఇంకా మా చిన్న పాప అయితే ఇంకా నా మాట అసలు వినదు కదా, ఇంకా నేను ఆ మట్టితో శివలింగం చేద్దామని చెప్పి చేస్తుంటే నేను కూడా చేస్తాను అని చెప్పి ఆ చిట్టి చిట్టి చేతులతో ఒక చిన్న శివలింగాన్ని అయితే చేసింది. అది మీకు చూపిస్తాను. భలే అనిపించింది, నాకు చాలా భలే ముద్దుగా అనిపించింది. నా వెనుక ఒక కవరు వేలాడదీసి ఉంది కదా, అంటే దేవుడి మందిరానికి కింద ఒక కవర్ ఉంది కదా, అదేంటంటే దేవుడికి పూజ చేసిన తర్వాత ఆ పువ్వులన్నీ కూడా ఆ కవర్లో పెట్టేస్తాము. ఆ కవర్ అంతా నిండిన తర్వాత మేము ఆ కవర్ అయితే మొత్తం కూడా నదిలో అయితే ప్రవహించే నదిలో అలాగా వదిలేస్తూ ఉంటాం అనమాట. కానీ చాలామంది ఇలా పువ్వులతో కూడా మనకి ధూప్ స్టిక్స్ కానీ అగరబత్తి పుల్లలు కానీ అలా తయారు చేస్తూ ఉన్నారు. అయితే అలా తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు సడన్గా ఇంకొక అంటే వీడియో చూశాను నేను. ఆ వీడియోలో ఏంటంటే దేవుడికి సమర్పించిన పువ్వులతోనే మళ్ళీ ధూపం స్టిక్స్ చేసి మళ్ళీ దేవుడి దగ్గరే వెలిగిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు? అలా చేస్తారా? మనం ఒకసారి కొబ్బరికాయ కొడుతున్నాం, ఆ కొబ్బరికాయ ఆ రోజు పెట్టిన తర్వాత అది తీసుకెళ్ళి మళ్ళీ పక్కన పెట్టేసి మళ్ళీ ఆ తెల్లారి మళ్ళీ అదే కొబ్బరి చిప్పలను తీసుకెళ్ళి మళ్ళీ దేవుడికి పెడతామా? పెట్టం కదా. అలాగే దేవుడి దగ్గర పెట్టిన పువ్వుల్ని మళ్ళీ ధూప్ స్టిక్ చేసి మళ్ళీ దేవుడి దగ్గర ఎలా పెడుతున్నారు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. అది కరెక్టా కాదా అనేది నాకు తెలియదు. అది మీ ఊహకే అయితే వదిలేస్తున్నాను. నేనైతే ఎప్పుడు కూడా నేను పువ్వులతో అయితే ధూప్ స్టిక్ అయితే చేయలేదు. మేము ఎక్కువగా నదిలో అయితే వేసేస్తాము దేవుడి పూలన్నీ కూడా. ఇంకా మా పాప కూడా చిన్న పాప అది తయారు చేసింది కదా శివలింగం, అది చూసి భలే ముద్దుగా అనిపించిందని చెప్పాను కదా. ఇంకా మా వారైతే దానికి కూడా పూజ చేయాల్సిందే, నువ్వు రెండింటికి కలిపి పూజ చెయ్యి అని చెప్పేసి అన్నారు. అందుకని నవ్వుకుంటూ ఇంకా నేను ఆ సైడ్కి అయితే దాన్ని మళ్ళీ చక్కగా సరిచేసి పెట్టేశాను. అయితే నేను నా దగ్గర విభూది ఉంది, ఆ విభూదితోటి అయితే నేను ఇలా నామాలు పెట్టేస్తున్నాను. నామం పెట్టుకొని కుంకుమ పొట్టు పెట్టేశామంటే అసలు శివలింగం చాలా బాగా వచ్చింది, భలే అనిపించింది నాకైతే. ఇంకా ఫైనల్గా కొంచెం నేను పువ్వులు అవి పెట్టడం అంతా బాగా రెడీ చేసుకున్నాను. అదంతా కూడా మీకు వీడియోలో కరెక్ట్గా అయితే చూపి. ఇంకా నేను ఏది చేసినా కూడా మా చిన్న పాప అయితే నేను కూడా అదే చేయాలి అని చెప్పేసి నేను శివుడికి ఆ లింగంకి నేను బిల్వపత్రం అయితే పెడుతుంటే మా పాప కూడా అది నేను చేశాను కదా, ఆ బిల్వపత్రం నేనే పెట్టాలని చెప్పేసి నా చేతిలోంచి లాక్కొని మరీ పెట్టింది. ఏదైనా పూలు రెడీ చేసి నేను పెడుతుంటే నేను నా శివలింగానికి నేను పెట్టుకుంటాను, నీ శివలింగానికి నువ్వు పెట్టుకో అని చెప్పేసి తను పెట్టుకుంటుంది. ఇలా పిల్లలు నేర్చుకుంటే భలే అనిపిస్తుంది కదా. ఇంకా విడిపూలు అయితే ఇలా పెట్టేశాను, చామంతులు గులాబీలు అలా తెచ్చారనమాట పండగ కదా, అందుకని చెప్పి ఎక్కువ పూలే తెచ్చారు. అవన్నీ పెట్టిన తర్వాత ఇలా మూర అనేది ఉంది, మల్లెపూల మూర, అవి పెట్టడానికి నాకైతే అస్సలు కుదరలేదండి. ఇవి పెడుతుంటే వేరే పూలు పడిపోతున్నాయి, వేరే పూలు పెడుతుంటే ఈ మూర పడిపోతుంది. ఎలాగోలా పెట్టడానికి నాకు చాలా టైం అయితే పట్టేసింది. ఇంకా తర్వాత ఫైనల్గా నేను ఇలా పిండి దీపాలు పెట్టుకున్నాను, ఒక 2 చిన్న పిండి దీపాలు పెట్టుకున్నాను. నేను వెండిది చిన్న చిన్నవి గిన్నెల టైప్లో ఉన్నాయి, అందులో దీపారాధన చేద్దాం అనుకుంటే మా వారన్నారు లేదు అందులో వద్దు, కొంచెం పిండి దీపాలు పెట్టు, చాలా బాగుంటుంది కదా, దేవుడికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. అందుకనే నేను ఇలా చిన్నవి 2 పిండి దీపాలు అయితే చేసుకున్నాను.
అయితే ఒత్తులను అయితే రెండింటిని కలిపి ఒక ఒత్తి అయితే చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా తర్వాత దీపారాధన అవి చేసేసిన తర్వాత సాంబ్రాణి పుల్లలు వెలిగించేస్తాం కదా, దాని తర్వాత చిన్న ధూప్ స్టిక్ కూడా వెలిగించుకున్నాను. స్మెల్ అయితే చాలా బాగా అనిపించింది. మా వారు తెచ్చిన బాక్స్, ఇంతకుముందు వేరే తెచ్చేవాళ్ళు, ఇప్పుడు ఈ చిన్నది తెచ్చారు. ఇంకా నేను పైన అయితే ధూపం వేస్తాను, కొంచెం పెద్దది వేస్తాను, అది అన్నిటికీ వేసేస్తాను అనమాట. ఇక్కడ నేను ఒక శివలింగమే ఉంది కాబట్టి ఇక్కడే పూజ చేస్తున్నాను కాబట్టి ఒక చిన్న స్టిక్ మాత్రమే వెలిగించుకున్నాను. ఇంకా తర్వాత ఫైనల్గా హారతి కూడా ఇచ్చేద్దామని రెడీ చేసుకుంటున్నాను. అయితే హారతి ఇచ్చే కర్పూరం బెల్ల వెలిగించినప్పుడు నా చెయ్యి అయితే సక్కమని కాలింది. నాకు ఇప్పుడనే కాదు ఎప్పుడు అంతే, ఎందుకంటే కర్పూరం బిళ్ళ మనం దీపారాధన దాంట్లో వెలిగించుకొని ఈ దీంట్లో వేసుకుంటాం కదా, అప్పుడు ఈ లోపే సక్కమని కాలిద్ది వేలు. మీకు ఎప్పుడైనా ఎలాగే జరుగుతుంది? నాకు తెలిసిందైతే ఒకటే, మనం పూజ ఎలా చేస్తున్నాము అనేది కాదు ముఖ్యం, మనం ఎంత భక్తితో చేస్తున్నాము అనేదే ముఖ్యం. ఎందుకంటే ఈ మాట నేను గుళ్ళో పూజారి గారు చెప్తుంటే విన్నప్పుడు నాకు అనిపించింది, మనం పూజ ఇంత బాగా చేసామా అంత బాగా చేసామా అని చెప్పేసి గొప్పలు పోవడం కన్నా, మనం ఒకే ఒక పువ్వు, అసలు పువ్వు లేకపోయినా సరే రెండు అక్షింతలు వేసుకొని మనస్ఫూర్తిగా భక్తితో చేసిన ఏ పూజ అయినా దేవుడు ఇష్టపడతాడు. ఇంకా మనం శివరాత్రి రోజు కానీ లేదా మిగతా టైంలో ఎప్పుడైనా ఉపవాసం ఉంటాం కదా, ఉపవాసం అనేది దేవుడికి దగ్గరగా ఉండటం అని చెప్పి చెప్తూ ఉంటారు. దగ్గరగా ఉండడం అంటే ఆ దేవుడి ఫోటోని మన దగ్గరలో పెట్టుకొని ఉంచుకోవడం అని కాదు, దేవుడి స్మరణ ఎక్కువగా చేస్తూ మనకి ఏ ఆలోచన అనేది తగ్గించుకొని, బయట ఆలోచన అనేవి చాలా తగ్గించుకుంటూ దేవుడి మీద ధ్యాస అనేది ఎక్కువగా పెడుతూ ఉండాలి. అలా చేస్తూ మనం ఆహారం ఏమి తీసుకోకుండా దేవుడి ధ్యాస చేయడం వల్ల మంచి అనేది బాగా జరుగుతుంది. ఇంకా సాయంత్రం అయితే నేను పూజ అయితే కంప్లీట్ అంతా చేసేసుకొని దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వెళ్తున్నాను. మాకు ఇక్కడ దగ్గరలోనే ఉంది, చాలా దగ్గరగా ఉంటుంది. ఆ శివాలయం చాలా పురాతనమైన గుడి అని చెప్తూ ఉంటారు. ప్రతి శివాలయాల్లో కూడా స్వామివారికి కళ్యాణం అయితే చేస్తుంటారు, అందుకని నైట్ అంతా జాగారం అయితే ఉంటారు. ఇక్కడ నాకు తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్తాము, అక్కడ ప్రసాదం పెడుతూ ఉంటారు కదా, ఇలా మనం ఉపవాసం ఉన్న వాళ్ళు ఆ ప్రసాదం తినొచ్చా తినకూడదా అనేది నాకు తెలియదు. మీకు ఏమైనా తెలుసుంటే కనుక, తెలిసిందే కదా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అంటే కొంతమంది ఏమో తినొచ్చు అని అంటారు, దేవుడు ప్రసాదం కదా తినొచ్చు తప్పేమీ ఉండదు అంటారు. కొంతమంది ఏమో ఇప్పుడు అంటే పరమాన్నం అలా పెడతారు, అది అన్నంతో చేసింది కదా, అది మరి మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎలా తింటాము, తినకూడదు అని చెప్పి చెప్తుంటారు. అందుకని నాకు ఎప్పుడు ఈ డౌట్ ఉంటూ ఉంటుంది. పంతులు గారిని ఎప్పుడన్నా అడుగుదాం అనుకుంటా కానీ ఎప్పుడు ఈ మధ్య అయితే కాలంలో నాకు కుదరలేదు. మీకు ఏమైనా తెలుసుంటే కనుక నాకు చెప్పేసేయండి, నేను కూడా. కూతురులో ఉన్న ప్రతి తండ్రి కూడా అదృష్టవంతుడనే చెప్పాలి. ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత మీకే అర్థమై ఉంటుంది కదా. మా పాప అయితే మా వారిని తినకుండా నేనే పెడతాను, ఎందుకు నేను ఉన్నాను కదా అని చెప్పి పెడుతుంది. అలా పెడుతుంటే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా స్వామివారికి అయితే ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ చేసేసారు. ముందుగా అయితే గణపతి పూజ చేస్తున్నారు. ఇంకా నేనైతే 10 వరకు అలా ఉన్నాను. ఇంకా మా వారు వెళ్ళిపోదాం అంటున్నారు, పిల్లలకి స్కూల్ ఉంది కదా ఎర్లీ మార్నింగ్, ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇక నైట్ జాగారం చేద్దాం అనుకున్నాను కదా, 1 వరకు అలా ఉండేసి ఇక పడుకున్నాను. ఇక మార్నింగ్ లేసి మళ్ళీ పూజ చేసుకొని ఉపవాసం అనేది విరమించుకున్నాను.